హలో అందరికీ ఎలా ఉన్నారు? నేను మరి కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు అయితే మష్రూమ్ కర్రీ చేశానండి. నేను ఇది యూట్యూబ్లోనే ఒక చెఫ్ చేస్తుంటే చూసి చేశాను. చాలా బాగా వచ్చింది. ఏం లేదండి, టమాటో ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఆయిల్ వేసేసుకొని దాంట్లో యాలకులు, లవంగాలు, దాచిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం 2-3 జీడిపప్పులు, 2 ఎండుమిరపకాయలు వేసేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక ఉల్లిగడ్డలు, టమాటాలు కూడా వేసి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్, కారము, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్ వేసి ఒకసారి తిప్పేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మష్రూమ్ మంచిగా దగ్గరకు వస్తుంది కదా, కొంచెం లైట్గా దగ్గరకు వచ్చినాక మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్స్ వేస్తే మష్రూమ్లో వాటర్ ఉంటాయి కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. ఇది మొత్తం వాటర్ అంతా దగ్గరకు వచ్చి మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది మష్రూమ్ కర్రీ. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. కూర మాత్రం ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. చాలా బాగా కుదిరింది, సూపర్ ఉంది. ఇది చపాతీకి కానీ అన్నము రైస్కి కానీ చాలా బాగుంటుంది. మష్రూమ్ కర్రీ సింపుల్గా రెడీ అయిపోయింది. కర్రీ అయితే మీరైతే ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. కొత్త సబ్స్క్రైబర్లు చూస్తే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.